హలో ఎవ్రీబడి, ఈరోజు టేస్టీగా ఉండే బెండి ఫ్రై. ఇది చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బెండకాయలను తీసుకొని మంచిగా కడిగి వాటర్ లేకుండా తుడిచి ఇలా పొడుగుగా కట్ చేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొన్ని పల్లీలు, మనం బెండి ఎన్ని తీసుకుంటే దాన్ని బట్టి అందాజగా తీసుకోవాలి. కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, తర్వాత కొబ్బరి పొడి లేకపోతే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది బెండకాయకి. తర్వాత సరిపోయేంత సాల్ట్, తర్వాత కారం మనకు సరిపోయేంత వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసి వేసుకొని ఒక తిప్పాలి. కొంచెం ఇలా పొడిగా ఉండాలి. చూడండి, కొంచెం పొడిగా ఉంది. ఈ టైప్లో మిక్సీ పట్టి పక్కన పెట్టేయాలి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి ఆయిల్ పోయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అన్నీ వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన ఈ బెండకాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలల్లా మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి, మంచిగా ఉడికిపోయింది బెండకాయ, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడిని మొత్తం వేసేసి ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో. బెండకాయ ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది. పచ్చివాసన లేకుండా ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫైనల్గా శనగపిండి, 1 టేబుల్ స్పూన్ అంత శనగపిండి ఇలా పైకి వెళ్ళి చల్లాలి. ఈ శనగపిండి చల్లడంతో పొడిగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న బెండకాయ ఫ్రై మనం సాంబార్ అంచుకే కానీ, రైస్కే కానీ, చపాతీకే కానీ దేనికైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు పైనుండి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండి ఫ్రై. మీరు కూడా ఒకసారి తప్పకుండా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.